చక్కెర కంటే తీపి దరి సారము కంటెను రుచ్యమౌను. చక్కెర కంటే తీపి దరి సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము. నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును గాన. నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును గాన. నిత్యము ఈ చక్కని దాని, నిత్యము ఈ చక్కని దాని స్మరింపుడు 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 రామనామము. స్మరింపుడు రామనామము. Sweeter than sugar, tastier than curds, and more sweet and more tasty than honey. As you go on repeating the name, you feel as if it is nectar itself. Therefore, daily and always go on remembering and chanting the sweet name of Rama. విద్యార్థులారా, Dear students, తెల్లవారి శ్రీరామ సింపోజియంలో అత్యంత ఆనందకరమైనటువంటి విషయములను ప్రకటిస్తూ ఉత్సాహ ప్రోత్సాహములను అందిస్తూ ఉల్లాసం చేత మానసిక తత్వమును ఉప్పొంగ చేయించుతూ వచ్చారు. this morning in the symposium on Sri Rama, a number of things which gave you a lot of delight were declared, explained, encouraged and inspired. త్రిగుణాత్మకమైనటువంటి రామాయణం. Ramayana consists of three gunas, three qualities. ఇది ఒక దేశమునకు కానీ, ఒక కాలమునకు కానీ, ఒక వ్యక్తికి కానీ సంబంధించినటువంటిది కాదు. This is not confined either to a particular country, time or an individual. త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచమునకే సంబంధించినటువంటిది. This is applicable to the entire universe consisting of three gunas, three qualities. ప్రతి మానవుడు కూడాను త్రిగుణ స్వరూపుడే. Every human being is made up of these three qualities. కనుక రామాయణం అన్నటువంటిది ఒక భారతీయులకని కానీ, ఇతర దేశములకు కాదని కానీ మనం భావించరాదు. యావత్ విశ్వమునకే సంబంధించినటువంటిది రామాయణము. We should not therefore think that this is relevant only to Bharat. It applies to all countries, to the entire universe in fact. ఆదర్శ పుత్రునిగా, ఆదర్శ మిత్రునిగా, ఆదర్శ భ్రాతృనిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ రాజకీయ పాలకునిగా తన యొక్క జీవితమును ఆదర్శ జీవితంగా రూపొందింపచేసినటువంటిది. This Ramayana has held out an ideal son, an ideal friend, ideal husband, ideal brother, ideal ruler, ideals of all sorts and types. ఆదర్శ పుత్రునిగా ఉండినా ఆదర్శ మిత్రునిగా ఉండలేకపోవచ్చు. It may be possible to have an ideal son, but the same person may not. ఆదర్శ మిత్రునిగా ఉండినా ఆదర్శ భ్రాతృనిగా లేకపోవచ్చును. He may be an ideal friend, but may not be an ideal brother. ఆదర్శ పుత్రుడు, ఆదర్శ మిత్రుడు, ఆదర్శ భ్రాతృడుగా ఉండినప్పటికీ ఆదర్శ భర్త కాకపోవచ్చు.
He may be an ideal son, an ideal friend, but he will not be an ideal husband. అన్నింటి ఎందుకును ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఈ జగత్తును అందించినటువంటి చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి. Sri Ramachandramurti was an emperor who offered an ideal life and an exemplary life to the entire world in all aspects and respects. ఇట్టి రామచరిత్ర యందు ఒకటి అవినాభావ సంబంధమైన అన్యోన్య ఆశ్రయమైన ఒక తత్వాన్ని విద్యార్థులు జ్ఞప్తి అందించుకోవాలి. The students should remember one particular factor in this sacred Ramayana, the story of Rama, which is mutually dependent and in which there is a lot of understanding. జనక మహారాజు యొక్క ఆస్థానమునందు శివధనస్సును విరిచినప్పుడు ధనుస్సు విరిగినది మాత్రమే కాని నారి తెగలేదు. When Rama broke the bow of Shiva in the court of Janaka, the bow was broken, but the thread was not broken. ఈ యొక్క ధనుస్సుకు అటువైపున ఇటువైపున చివరన ఉన్నటువంటి యొక్క భావములు రెండు ఏకమయ్యే ఉంటున్నాయి. At the ends of this bow, there was a thread which was tying and bringing them together. ఈ రెండింటినీ సంబంధ బాంధవ్యం కలిపినటువంటిదే ఈ యొక్క నారి అనేటువంటిదే ఒక ప్రకృతి. This particular thread may be compared to nature, which has brought about a coordination between these two ends. ఈ ధనుస్సుకు అటువైపున ఇటువైపున ఉండినటువంటి యొక్క స్థానములే సీతారాములు. At the either end of the bow, the ends may be compared to Sita and another Rama. సీతారాములనగా ప్రకృతి పరమాత్మల యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే. Sita Rama represent the essential relationship that exists between the creation and the creator. సీత భూజాత Sita was the daughter of అనగా Mother Earth. ప్రకృతి. That means it is nature, creation. రాములు పురుషుడు. Rama was the supreme man. రామాయణమంతైకుడును ప్రకృతి పురుషుల యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే అని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది రామాయణం. The entire Ramayana attempts to teach the type of relationship that exists between the creator and the creation, the Lord and the nature. కనుక ప్రకృతి పరమాత్మల యొక్క విభాగము విభజన అనేటువంటిది ఏనాటికి సంభవించేటువంటిది కాదు. Therefore, it is impossible to separate the creation from creator. సర్వకాల సర్వావస్థలు ఎందుకును సంయోగముతో కూడినటువంటిదే కానీ వియోగం అనేటువంటిది ఇందులో ఏమాత్రం కూడా అసంభవము. At all times and in all circumstances, it is associated with the joining, coming together and company rather than separation. ఈ రామాయణమును రెండు భాగములుగా విభజిస్తూ వచ్చారు. పూర్వ భాగమని ఉత్తర భాగమని. This Ramayana has been divided into two parts. The first part, Purva Bhaga, and Uttara Bhaga, the second part or the latter part. మొదటిది పూర్వభాగం అనగా మహా శక్తివంతులైన వీరులైన ధీరులైన మహాపరాక్రమవంతులైనటువంటి వాలిని, రావణుని, పరశురాముని ఈ ముగ్గురికి కూడాను తాను జయించినటువంటి యొక్క తత్వమునకు పూర్వభాగము అని పేరు పెట్టారు. The first part is named, which consists of the heroic, the courageous, the valorous fight and defeat of Vali, Ravana and Parashurama by Rama. పరశురామ రావణుడు సామాన్యమైనటువంటి వారు కాదు. Vali, Parashurama and Rama are not ordinary people. ఇట్టి మహావీరులను, ఇట్టి మహాబలవంతులను, ఇట్టి మహా శౌర్యవంతులను ధిక్కరించి వారితో యుద్ధము జరిపి వారిని జయించినటువంటి యొక్క వీరత్వాన్ని, సూరత్వాన్ని, గంభీరత్వాన్ని ప్రకటించినటువంటిది ఈ పూర్వభాగం. The first part represents and depicts the valor, the dignity and the magnificence of Rama in fighting and రాముని defeating. యొక్క శక్తి సామర్థ్యములన్నీ కూడాను ఈ పూర్వభాగంలోనే ఇమిడి ఉంటున్నవి. All the power, the prowess, the strength were అనగా described in శారీర first మానసిక part. బలములు ఈ యొక్క పూర్వభాగం నందు చేర్చబడినటువంటిది.
That means the powers of the body and the mind are represented in the first part. ఉత్తర భాగము పరిపూర్ణంగా కరుణారసంతో కూడినటువంటిది. The second part, the latter part, consists of the description of the compassion, the kindness. ఈ యొక్క కరుణారసంతో కూడినటువంటి యొక్క రామరసమును సమస్త మానవులకు కూడాను అందించి తద్వారా మానవ యొక్క మనసునందు రామతత్వమును చేకూర్చి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. The second part, expounding and giving importance to the kindness as a very important divine essence, has taught lessons of importance to the entire humanity, the principle of ఒక్కొక్క Rama. కుటుంబం నందు తల్లిదండ్రులు, సోదరులు, భార్యాభర్తలు, మిత్రులు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, ఏ విధమైనటువంటి అన్యోన్య అనురాగ దాంపత్యాన్ని కలిగి ఉంటుండాలి, వాత్సల్యమును కలిగి ఉంటుండాలి, మిత్రత్వమును కలిగి ఉంటుండాలి, సోదరత్వమును పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని రామాయణము పూర్తి కూడాను చక్కగా ప్రపంచానికి వివరించి చెబుతూ వచ్చింది. Ramayana has explained to the world in great detail the type of noble and understanding relationship that should exist between father and mother, between brothers, between friends, in a most beautiful and exemplary way. ఇంతియే కాక ప్రజా పరిపాలన యందు ప్రజల యొక్క ఏ హితమైనటువంటి దానిని, ఏ యొక్క ప్రియమైనటువంటి దానిని, ఏ విధమైనటువంటి క్షేమను కూర్చేటువంటి దానిని రాముడు నిత్యము కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాడు. Rama took care of the citizens like a wish-fulfilling tree, showing or keeping always the interest of the people, what is dear to them. ప్రజా పరిపాలనలో రాములకు రాములే సాటి కాని మరొకరు లేరు. In providing exemplary rulership, Rama is matching only Rama. Rama is equal to Rama alone, to none else. కనుక ఇట్టి దివ్యమైనటువంటి గుణములకు నిధి శ్రీరాముడు. Sri Rama is the very mine of such great qualities and virtues. అంతే కాదు, Not merely that. శ్రీరాముడు గుణవంతుడు, బలవంతుడు, ప్రేమ స్వరూపుడు. Sri Rama was a strong one, a virtuous one, and an exemplary king. ఇలాంటి ఆదర్శమూర్తిని ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శంగా తీసుకొని తమ జీవితమును కూడాను ఈ యొక్క రామతత్వములో ఏ కించిత్ భాగమైనా కూడాను ఆచరించి ఆనందించటము ఈ సమయమునకు అత్యవసరము. Every student should take Rama as an ideal person and practice at least a few aspects of Rama's life in his own life. He should enjoy the fruit thereof and sanctify his own రామాయణంలో life. మొట్టమొదటిది బాలకాండ. The first chapter in Ramayana is Balakanda. ఈ బాలకాండలో విశ్వామిత్రుడు రావటము, దశరథుని ప్రార్థించటము, దశరథుని యొక్క ఇష్టము చేతనే రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణకై తీసుకుని పోవటము జరిగింది. In Balakanda, Vishwamitra approaches Dasharatha, requests him to spare the services of Rama and Lakshmana, with his consent takes them for the protection of his sacrifice. ఈ సమయంలో రామలక్ష్మణులకు ఎంత వయస్సు? What was the age of Rama and Lakshmana? 14 సంవత్సరములు. 14 years was the age. ఇలాంటి లేత వయస్సునందుండేటువంటి తమ యొక్క బాల్యమునందే ఈ యాగ సంరక్షణ అనేటువంటిది ఏ రీతిగా జరపగలరు అనేటువంటి యొక్క సందేహము తండ్రి అయిన దశరథునికే కలిగింది. Dasharatha himself got it out. In this tender age of 14 years, how Rama and Lakshmana could offer protection to the sacrifice. అనేక విధములుగా కూడాను విశ్వామిత్రునికి నచ్చ చెప్పాడు దశరథుడు. కానీ విశ్వామిత్రుడు అంగీకరించలేదు. Dasharatha tried to convince Vishwamitra in a number of ways against taking them. But Vishwamitra was not convinced. పుత్రవాత్సల్యం చేత నీ విధంగా కూడాను విచారిస్తున్నావే కాని కేవలము శరీరధారి అయినటువంటి యొక్క ఈ స్వరూపము నీ కుమారుడు అనుకోవచ్చును. కానీ అతనికి అశరీర సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వం అతని యందు ఉంటున్నది. Dasharatha, on account of infatuation, thinking that these physical bodies are your sons, you are mistaking them. There is a divine power in them
which you are not aware. కనుక నీవు ఈ విధమైనటువంటి విచారణ చేయకు, నా వెంట పంపమని చాలా బలవత్త పెట్టాడు. He convinced Dasharatha that do not suffer from this kind of delusion. ఈ బాల్య సమయమునందు ప్రతి మానవునికి కూడాను అడ్డు తగిలేటువంటివి 3 గుణములు ఉంటున్నాయి. There are 3 qualities which become great obstacles during this age of అందువలనే రామాయణమునకు త్రిగుణాత్మక స్వరూపమని కూడాను పేరు వచ్చింది. That is the reason why Ramayana has been given the name of Trigunatmaka Swarupam. మొట్టమొదట ఈ రాములకు మార్గ మధ్యం లోపల తాటకి ఎదురయ్యినది. The first person whom Rama came across on his way was Tataki. ఇది తామసికమైనటువంటి గుణము. She represents Tamasika quality. ఈ తామసికము మానవుని అనేక విధములకు కూడాను తబ్బిబ్బు చేస్తుంది. This Tamasika quality confuses man in a number of ways. సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగా కూడాను మార్చడానికి ప్రయత్నిస్తుంది. It tries to present truth as untruth, untruth as truth. కేవలం విజ్ఞాన విచక్షణను కూడాను కోల్పోపు చేస్తుంది. It also takes away all the wisdom and discrimination. కనుకనే మొట్టమొదటి తామసికమైనటువంటి ఈ యొక్క రాక్షసుని సంహరించాడు, తాటకిని. That is why he killed this demon, Tataki, who was representing Tamasika quality. తిరిగి సిద్ధాశ్రమము చేరాడు. He reached Siddhashrama. గురువుల వారి ఆజ్ఞను పురస్కరించుకొని యజ్ఞ సంరక్షణకై సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. They got ready for the protection of sacrifice, taking permission and blessings of their master, Vishwamitra. తిరిగి యజ్ఞం పూర్తి అయిన తర్వాత విశ్వామిత్రుడు మిథిలాపురం తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు. After the sacrifice was completed, Vishwamitra wanted to take them to Mithilapura. మార్గ మధ్యములో గౌతమ ఆశ్రమము తటస్థించింది. On the way, they came across the hermitage of Gautama. అక్కడ అహల్య రజోగుణము తటస్థించింది. There they came across Ahalya representing Rajo quality. కానీ ఆ రజోగుణమును సంహరించక తగిన నీతి వాక్యములు బోధించి పతితో చేర్చి మిథిలాపురం చేరాడు. Without killing this Rajoguna, giving appropriate advice, he left her there and reached Mithilapura. మిథిలాపురము చేరిన తర్వాత సాత్వగుణము సాత్వికము ఎదురేకించింది. When he reached Mithilapura, he came across Sattva-guna, Satvika-guna. అది ఏ సీత. And that was Sita. తామసికాన్ని సంహరించి రజోగుణానికి బుద్ధి నేర్పి సాత్వికాన్ని స్వీకరించాడు శ్రీరాముడు. Sri Rama killed Tamoguna, Tataki, and gave good advice to Rajoguna, and then ఈ సాత్వికని స్వీకరించిన సమయం లోపల ఆ యొక్క మిథిలాపురం ఏ రీతిగా ఉంటున్నది? What was the situation of Mithilapura? శుద్ధ సత్వమైనటువంటి పరమాత్మలకు సాత్విక గుణమైనటువంటి సీతకు అనగా ప్రకృతికి రెండింటి యొక్క ఏకత్వం సంభవించింది. There was a unity of the pure Sattva-guna, the God was, and Sattva-guna, the nature, Sita was. There was unifying effect. ఈ ఏకత్వమునకే కళ్యాణము అని పేరు పెడుతూ వచ్చారు. This bringing together and unifying is called Kalyanam. ఆ యొక్క అయోధ్య వాసులందరూ కూడాను చాలా ఉల్లాసము చేత ఒకరినొకరు పిలుచుకుంటూ ఈ ఇరువురి కళ్యాణం చూడాలని ఎంతో వైభవంగా కూడాను గానములు చేస్తూ వస్తున్నారు. The citizens of Ayodhya began going to this marriage function full of thrill, singing songs and enjoying. ఒకవైపున స్త్రీలందరూ కూడాను ప్రవేశించారు. One side all the ladies entered. రారే చూడగపోదము రాముల పెళ్లి రారే చూడగపోదము రారే చూడగపోద రమణులందరూ చేరి ఉరుభద్ర గోత్రాధీసుని పెళ్లి రారే చూడగపోదము.
మించి మగల్ కడ నుంచి సిగ్గున తల వంచి వశిష్ఠ రప్పించి ఖడ్గములు తెప్పించి గులాల్పై గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగపోదము రాముల పెండ్లి రారే చూడగపోదము. స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు వేయార్లు నూరార్లు బజార్లు రారే చూడగపోదము రాముల పెండ్లి రారే చూడగపోదము. స్త్రీలకెక్కువ భూషణాలు ముందర దర్బార్లు సీతకు రాముడు సూత్రము గట్టుతాడు ఇద్దరినొక్క ఈడు జోడుగా గుచ్చినారు సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగపోదము రాముల పెండి రారే చూడగపోదము అని ఈ రామసీతల యొక్క సీతారాముల యొక్క వైభవాన్ని వారి అన్యోన్య సంబంధమును ఆ ఈడు జోడులను ఆ యొక్క గ్రామం యొక్క అలంకారములను చక్కగా వర్ణిస్తూ వస్తున్నారు ఈ స్త్రీలు. The ladies singing a song depicting the glory of the marriage. The people that would have assembled there, Master Vasishtha, how they would have decorated with various ornaments, how the streets were decorated with various buntings. They began enjoying singing and with a lot of interest went to see ఇంకా యువకులందరూ పరిగెత్తుతున్నారు. All the youth began running. కళ్యాణము చూతమురారండి కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి అయోధ్య వాసుని కళ్యాణము చూతమురారండి చూచువారలకు చాలా పుణ్యమట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భాగ్యమను భేదము లేదట భక్తావేశుల ముక్తిదానమగు కళ్యాణము చూతమురారండి కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి. Come on, let us go and see the marriage of Rama, the prince of Ayodhya, and it gives so much of joy, it blesses everyone, gives him the merit of seeing that marriage. Come, let us go and see the marriage. వీణ సన్నమగు వింతనగార్లట పిల్లన గ్రోవులు భేది మృదంగము రథములు గజములు దురగము మేనక వారి వెంటకొని వృద్ధ కౌశికు వెంటనే వృద్ధ దశరథు వెంటనే మంత్రి సమంతులు అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్యంతయు కదలి వచ్చినట కళ్యాణము చూతమురారండి కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి. Let us see the marriage of the son of Kausalya. And they described how the entire Ayodhya, starting from Dasharatha right to the last citizen, were going in a procession full of joy, full of gaiety. అంబారిపై అనగు తేజమట జగదక మెరిసిటి దివ్య రాములట రామయంకమున రమణ సీతయట సీతారాముల సోదర సేవట చిరునవ్వుల మన క్షేమమడుగునట క్షేమమే అడిగిన మనకిక కొదువా కదలరే బదులిక పలుకక కళ్యాణము చూతమురారండి. The procession of Rama going on the elephant along with Sita, accompanied by brothers, accompanied by various glorious sights and scenes. అందులో జనక మహారాజు చేసేటువంటి కళ్యాణము మహా అద్భుతంగా ఉంటుండాలి. The marriage performed by Janaka, King Janaka, was extraordinarily రాజర్షి. He was మహాత్యాగి. He was a Rajarshi. సర్వ విధములైనటువంటి యొక్క భోగముల చేతను ఈ యొక్క కళ్యాణము సరుపుతూ వస్తున్నాడు. Such a person who had given up everything, sacrificed everything. ఇక్కడ కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని శ్రీరాముడు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. Here also, Sri Rama was showing the importance of nature, creation. ఇందులో ప్రాచీన కాలము నుంచి కూడాను భారతీయుల పెండ్లి యందు తలంబ్రాలు అని ఒకటి ఉంటుంటాయి, ఒక పద్ధతి. Right from ancient days, one of the aspects of marriage is called talambralu. మహా చక్రవర్తి కనుక ఈ తలంబ్రాలకు వీవు మాత్రం తీలేదు. In this talambralu, they usually put rice on the... తెల్లని మల్లె మొగ్గల వలె ఉండినటువంటి యొక్క ముత్యములంతా తట్టలతో తెచ్చిపెట్టారు. Being an emperor, he did not bring rice. He brought plates and plates of beautiful pearls. ఈ ముత్యములు తెచ్చి పెట్టడం చేత ఆ తలంబ్రాల సమయం ఆసన్నమైంది. సీతాదేవి ఆ ముత్యమును తన దోశలతో ఎత్తుకుంది.
The occasion arose, the talambralu had to take place. Sitama took the pearls in her palm. శ్రీరామచంద్రుడు తన శిరస్సులకు తెల్లని మల్లెపూల వంటి తెల్లని వస్త్రముతో తలపాగను చుట్టుకున్నాడు. Sri Ramachandra had decorated his head with a turban which was white, pure white. ఈమె ఆ యొక్క ముత్యములను చేతిలో పట్టుకున్నప్పుడు ప్రకృతి స్వరూపిణి సీత, Sita, who was the very embodiment of Prakriti, ఆమె అరచేతులు ఎర్రగా రక్తం వలె ప్రకాశిస్తున్నాయి. when she took the pearls in her palms, her hands were shining red. ఆ చేతులతో ముత్యములు పట్టుకోవటం చేత ఆ ముత్యములు ఎందుకును ఆమె హస్తముల యొక్క రంగు ప్రతిబింబిస్తూ వచ్చింది. The color of her palms, which was red, was reflecting in the white pearls. అవి ఎర్రగా ప్రతిబింబిస్తూ వచ్చాయి. They were glowing with red color. కానీ ఆ ముత్యములను శ్రీరామచంద్రుని తలపైన వేసినప్పుడు ఆ తలపాగా యొక్క ఆ తెల్లని యొక్క రంగు ఆ ముత్యములో తిరిగి ప్రతిబింబిస్తూ ఆ ముత్యములు పవిత్రమైనటువంటి పరిశుద్ధంగా కనిపిస్తూ వచ్చాయి. The moment she poured these pearls on the turban of Rama, the white color of the turban got reflected in the pearls and they were looking glorious and beautiful. ఆ శిరస్సును వదిలి క్రింద పడిన తర్వాత నీలమేఘ శ్యామలమైనటువంటి యొక్క ఆ శరీరం యొక్క నీడ ఆ ముత్యములో ప్రతిబింబిస్తూ నీలంగా కనిపిస్తూ వచ్చాయి ముత్యములు. Once the pearls fell down on the blue body of Rama, the black color and the blue color got reflected in the pearls and were looking very black. అనగా ప్రకృతి యొక్క చేతిలో ఉండినంత వరకు కూడాను అది రజోగుణంగా కనిపించాయి. As long as they were in the palms of nature and creation, they were looking పరమాత్ముని యొక్క like శిరస్సులో మెలిగేటప్పుడు అవి పరిశుద్ధంగా ఉంటున్నాయి. while they were shining on the head of the Lord, they were full of ఇటు పరమాత్ముని అటుని ప్రకృతిని రెండిని విరచించినటువంటి యొక్క ముత్యములు నీలంగా నల్లగా మారిపోయినాయి. the pearls which left the hands of creation and the head of the creator and fell down on earth, they became అనగా tamoguna. ప్రకృతితో సంబంధమైనటువంటి యొక్క మానవులందరూ కూడాను కేవలము రజోగుణ సంబంధంగా ఉంటుంటారు. That means all the people who are associated with nature and creation are full of rajoguna. పరమాత్మ సంబంధమైనటువంటి యొక్క వ్యక్తులందరూ కూడాను సాత్వికమైన పరిశుద్ధంగా కనిపిస్తారు. All those people who are associated with the Lord himself will look pure like ఇటు Satyaguna. పరమాత్మని అటు ప్రకృతిని రెండును ఆశ్రయించినటువంటి వారి యొక్క జీవితము రజోగుణ సంబంధమై తమోగుణ సంబంధమై కేవలం అనేక విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అయిపోతాయి. Who give up the creator and the creation, their life will be full of tamoguna and they will be facing all difficulties and ఇక్కడ problems. కూడా ఈ త్రిగుణముల యొక్క తత్వాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాది శ్రీరామ చరిత్ర. The story of Sri Rama explained beautifully the importance and the aspects of the three qualities. ఈ శ్రీరామునకు ముగ్గురు మిత్రులు ఉండేటువంటి వారు. Sri Rama had three friends. శ్రీరామ చక్రవర్తి, Sri Rama was an emperor. అతను సామాన్యుల చేత ఫ్రెండ్షిప్ చేసుకునేటువంటి స్వభావం కాదు. He would never make friendship with ordinary ones. అతని మిత్రులు కూడాను చక్రవర్తులే. His friends were also emperors. ఎవరు ఈ చక్రవర్తులు? Who were those emperors? వృక్షరాజైనటువంటి జాంబవంతుడు మొట్టమొదటి మిత్రుడు. The first one was Jambavanta, a king. ఇతను సాత్వికమైనటువంటి గుణం కలవాడు. He was full of Sattvika guna. ఎట్టి అపేక్షతో కూడాను రాములను చేరలేదు. He never approached Rama with ఎట్టి any కోరిక desire. చేత కూడాను రాముని ఆశ్రయించలేదు. He never went with any desire to be fulfilled. శుద్ధ సత్వమైన యొక్క భావం చేత శుద్ధాత్మను పొందాలని ఆశించాడు. With a pure heart, aspiring to reach purity itself, he approached Rama. కనుక సాత్వికమైనటువంటి మిత్రుడు ఈ యొక్క జాంబవంతుడు. Jambavan was therefore a Sattvic type of friend. ఇంకా రజోగుణ సంబంధమైనటువంటి మిత్రుడు సుగ్రీవుడు. Sugriva was a emperor associated with Rajoguna. ఇతను కొన్ని కోరికల చేతను He had some desires. అతను భార్యావియోగం పడుతున్నటువంటి దుఃఖ నివారణ చేతను In order to get himself saved from the తన sorrow of సోదరుడి యొక్క separated wife, కష్టం నుండి నివారణ గావించుకోవాలనేటువంటి యొక్క భయం చేతను in order to save himself from the fear which he was facing from his brother రాముని Ravana, ఆశ్రయించాడు. he approached Rama. ఇతను వానర చక్రవర్తి. He was the king of monkeys.
కనుక ఇతను రజోగుణ చక్రవర్తి. He was an emperor. అతను రెండవ మిత్రుడు. He was the second emperor, the second friend. ఇంకా మూడవ మిత్రుడు The third friend, రాక్షస మిత్రుడు. if demon friend, అతనే విభీషణుడు. that is Vibhishana. కనుక రాములకు ఈ రామాయణంలో మిత్రులు కూడాను త్రిగుణాత్మకమైనటువంటి మిత్రులుగా రూపొందుతూ వచ్చారు. In the story of Rama, Rama had three friends representing three qualities. ఈ రాములకు ముగ్గురు విరోధులు కూడా ఉంటున్నారు. మిత్రులు చక్రవర్తులే, శత్రువులు చక్రవర్తులే. Friends were emperors, even enemies were emperors. ఈ చక్రవర్తులు ఎందుకు కూడా త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది. Even in these emperors, these three qualities were found. మొదటి చక్రవర్తి ఇతని ద్వేషి ఎవరు? వాలి. Wali was the first enemy emperor. అయితే ఇది సాత్వికమైనటువంటి ద్వేషంతో ఉండినటువంటి వాడు. This enmity was based upon sattvic nature. ఎట్లా ఇది సాత్వికమైన చెప్పడానికి వీలవుతుంది? How can you say that this is తన sattvic? దోషమును తాను అంగీకరించి He accepted his mistakes. నేను చేసినది తప్పు అని తాను ఒప్పుకొని He agreed that he had committed mistakes. కట్టగడపటికి రాములు ఇచ్చినటువంటి శిక్షను కూడాను తాను స్వీకరిస్తూ వచ్చాడు. He willingly accepted punishment awarded by Rama to him. ఇతను సాత్విక చక్రవర్తి అయినటువంటి ద్వేషి. This is a sattvic emperor enemy for Rama. ఇంకా రెండవ చక్రవర్తి ఎవరు? For the second emperor, రావణుడు. Ravana. ఇతను తప్పును ఒప్పుకొనక He did not accept the mistake committed by him. తప్పును తప్పుగా భావించే He knew that he was రావణుడు mistake, ద్వేషము కలిగించుకొని but he hated Rama and brought out enmity. లంకను భస్మము గావించుకున్నాడు. He was responsible for the destruction of Lanka. తప్పులు చేయటం మానవునికి స్వభావమే. It is nature of human beings to commit కానీ mistakes. తప్పును ఒప్పుకున్న సాత్వికమైనటువంటి యొక్క ద్వేషిగా రూపొందుతాడు. But if they accept their mistakes, they become enemies. తప్పును చేసి తప్పును ఒప్పుకొనక వాదించేటువంటి వాడు రాక్షసుడిగా మైలుదేరుతాడు. Even after committing mistakes, if one doesn't accept, he becomes a demon. అతను రాజసికమైనటువంటి యొక్క ద్వేషి. He is a Rajasic enemy. ఇంకా తామసిక ద్వేషి కుంభకర్ణుడు. The Tamasic enemy is Kumbhakarna. ఈ కుంభకర్ణుడు ఎలాంటి వాడు తెలిసినా? Do you know what type of తప్పును person ఒప్పుగా Kumbhakarna? ఒప్పును తప్పుగా మార్చేటువంటి వాడు. He was a person who could convert a right thing into a wrong thing and a wrong thing into a right thing. కనుక ఈ యొక్క తామసికమైనటువంటి యొక్క కుంభకర్ణుడు కూడాను వధించాడు. Rama killed Kumbhakarna representing Tamasic nature. కనుక తమ యొక్క ద్వేషుడైనటువంటి యొక్క సాత్విక రాజసిక తామసికములను కూడాను హంతరింపజేశాడు. He also destroyed these three people representing three qualities. రాముడు పతిత పావనుడు. Rama was one who ఎవరు ఈ పతితుడు? transformed sinners. వీరిని ఏ రీతిగా పావనం చేస్తూ వచ్చాడు? How did he convert sinners into saints? మొట్టమొదటి పతిత శబరి. The first person was Shabari. ఈమె ఏ ఆధారము లేనటువంటిది, She did ఏ not, శక్తి సామర్థ్యములు లేనటువంటిది, she was totally forlorn. She had no one to ఏ depend upon. దిక్కులు లేనటువంటిది She had no one to depend upon. పతిత. She was also a sinner. అనేక విధములైనటువంటి యొక్క పాపములకు గురి అయి She had committed different types of sins. కానీ రామచంద్రుడే నాకు దిక్కని ఆశ్రయించి But she took shelter under Rama as the only refuge. గురువాజ్ఞను పురస్కరించుకొని She followed the commands of her master. రామ రాకకై ఎదురు చూస్తూ ఉంటుండాలి. She always waited patiently for the arrival of Rama. ఏది చేసినా ఏది చూచినా అంతా రామచింత చేతనే సర్వకాల సర్వావస్థలు ఎందుకును రామచింతనలో మునిగి ఉంటుండాలి. Whatever she did, whatever she saw, she was filled with the name of Rama, and with that kind of life she lived. మతంగ మహర్షి చెప్పాడు, శ్రీమన్నారాయణుడు రామావతారం ఎత్తి తండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని తాపస వేషమును ధరించి అరణ్యంలో సంచరిస్తున్నాడు అనేటువంటి వాక్కును ఆమె చెవుల్లో వేశాడు. Matanga Maharshi conveyed the news to Shabari that Narayana himself will come in human form, commanded by his father Dasharatha into forest in the form of
a hermit, he would be coming and you could wait for him. అతను ఎలాంటి వాడు? ఆజానుబాహుడు. What type of person was Rama? అలాంటి పవిత్ర మూర్తి మన ఆశ్రమానికి వస్తాడు. He would come to our hermitage, such a sacred శబరి, one. ఆ సమయంలో నేనుండను. Sabari, I would not be alive then. అతనిని భక్తితో నీవు స్వాగతం చేసి You welcome him with full of devotion. అతనిని పూజించమని బోధించాడు. You worship him, he said. ఆనాటి నుండి కూడాను ఈ శబరి ఏ క్షణములో ఏ యొక్క గడియలో శ్రీరామచంద్రుడు ఆశ్రమానికి వస్తాడు అని అనేక విధములుగా తాను సంసిద్ధంగా ఉంటుండేటువంటిది. From that moment onwards, with a lot of expectation, she was waiting for that every moment when Rama would come with a lot of anxiety. రాముడు eagerness and తాపస interest. వేషము ధరించాడట. ఈ అరణ్యములో సంచరిస్తున్నాడట. అతనికి ఏమైనా ఆకలి వేసి, ఓ శబరి, నాకు ఆకలి వేస్తున్నది, ఏమైనా పెట్టమని అడిగినప్పుడు ఏది నేను పెట్టగలను అని నిత్యము కొన్ని పనులను రుచి చూచేది. అతనికి ఇచ్చేటువంటి ఫలము మధురమైన ఫలంగా ఉంటుండాలని తన భావంలో చింతించి నిత్యము ఫలములను భద్రం చేసి పెంచుకునేటువంటిది. Sabari wanted to give sweet fruits to Rama if Rama were to express a sense of hunger. She tasted all the fruits, separated the tasty ones from the others, and was waiting for Rama to come. కనుకని ఈమె సాత్వికమైనటువంటి పద్ధతిగా మారిపోయింది. That is how she became a sattvic person. కష్టగడపటికి ఆమె ఉద్దేశమును పురస్కరించుకొని ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెకు తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించి తనలో ఐక్యము గావించుకున్నాడు. Rama showed her the proper path to her and ultimately got her merged into him. రెండవది గుహుడు. The second person is Guha. ఇతను చాలా మిత్రుడు అయినప్పటికీ తాను అనేక విధమైనటువంటి అన్యాయ అక్రమ ఆచారాల లోపల ప్రవేశించి తన వ్యాపారం జరుపుతూ వచ్చేటటువంటి వాడు. No doubt Guha was a friend, but he had carried on all his activity not on the righteous lines, had committed a number of mistakes and sins. నిత్య జీవితమును అనుభవించే నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క కార్యములో పాల్గొని In order to live the day-to-day life, he undertook a number of కానీ రామచింతన మాత్రం వదలక, but he never gave up the word of Rama. ప్రాకృతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వచ్చాడు. He followed the usual worldly path. అతనికి ఆశలు మెండు. He had two desires. ఇలాంటి కోరికల చేత కలిగినటువంటి వాడు కనుక అతనికి రాజసికమైనటువంటి యొక్క పతితుడు అని. As he had desires, he may be called a sinner associated with Rajoguna. ఇంకా మూడవది The third one, జటాయువు. Jatayu. ఇది తామసికమైనటువంటిది. This is associated with tamasic quality. రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహ నిమిత్తమై In order to earn the grace of పూర్వం Ramachandra, జరిగినప్పటికీ whatever might have happened in the past, సీతా సమేతుడై అరణ్యంలో ప్రవేశించినప్పటి నుంచి from the moment he entered, వీరిని ఆశ్రయిస్తూ వస్తున్నాడు ఈ జటాయువు. Jatayu was watching and waiting for కట్టగడిపడికి ఏదో ఒక విధంగా రామచంద్రుని సేవలో పాల్గొనాలని పూనుకున్నాడు. He wanted to undertake some kind of service of Rama. నేను శ్రీరామచంద్రుడికి ఎట్టి సర్వీస్ ను ఏ విధమైనటువంటి సేవ చేయగలను What kind of service can I render? అని ఆ సేవకై తాను కాచుకుని ఉంటున్నాడు. He was waiting patiently for doing some రావణుడు service. సీతను కొనిపోయేటువంటి సమయంలో When Ravana was taken away, ఈ సీతను ఎట్టైనా కూడా రక్షించి somehow or the other, I should ఈ save రావణుడు Sita. సంహరించి I should destroy రామసేవలో Ravana. నా జీవితాన్ని అంకితం గావించుకోవాలని ఆ రావణుడితో పోరాడింది. It fought with Ravana, wishing to offer her own life. రామకార్య as an నిమిత్తమై offering to Rama. తాను ఈ సేవలో పాల్గొనటం చేత తాను అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయింది. On account of the fight which it had to wage against Ravana, it had to suffer very much. కానీ రాముడు అనుగ్రహించి ఆ యొక్క జటాయువును చక్కని ఆదర్శంగా అంత్యక్రియలు ఆచరించి తాను తండ్రికి కూడాను చేయలేనటువంటి యొక్క సేవలు ఆ జటాయువుకు చేసి దానిని పావనము గావించాడు. Rama showered the grace on Jatayu, performed its last rites, which he did not perform even to his own father, and saved that, blessed it. కనుక రామచంద్రుని యొక్క చరిత్ర తిగుణాత్మకమైనటువంటిదనియు
తన మంచి చెడ్డలు అన్ని కూడా త్రిగుణాలతో కూడినటువంటివనియు, ఈ త్రిగుణత్వమైనటువంటి యొక్క ప్రకృతికి ఈ త్రిగుణాల ప్రధాన ఆదర్శములనియు రామాయణం ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana is teaching that this entire story of Rama is full of three qualities. In whatever aspect, whatever stage you take, you come across these three qualities in Rama, which are associated ultimately with creation. తదుపరి మోహం అనేటువంటి సాగరాన్ని దాటి He crossed the ocean of infatuation, moha. తిరిగి లంకలో ప్రవేశించేటప్పటికి అక్కడ కూడా సప్త రజోతమో గుణములు ప్రవేశించాయి. Even after he entered Lanka, he came across these three qualities, sattva, అక్కడే raja. విభీషణుడైనటువంటి సాత్వికానికి పట్టాభిషేకం కట్టి రజోగుణ తమో గుణమైనటువంటి రావణ కుంభకర్ణుని సంహరించాడు. That is Vibhishana, representing Sattva-guna, and destroyed Ravana and Kumbhakarna, representing అసలు Rajoguna and ప్రకృతి యొక్క Tamoguna. స్వరూపమే ఈ విధమైనటువంటి త్రిగుణాలతో కూడినటువంటిది. That is how the entire nature and creation is full of three దీని qualities. చరిత్రలో ప్రారంభమవుతూ వస్తుంది. ఎవరి నుంచి? దశరథుడు. These three qualities can be traced right from the beginning. Dasharatha, for example. దశరథుడు అనగా ఎవరు? Who is Dasharatha? అయోధ్య చక్రవర్తి అని అంటారు. It is said that he is the king అయోధ్య of అంటే Ayodhya. ఏమిటి? What is the meaning of Ayodhya? ఏ యోధులు కూడా చొర్రానటువంటి ప్రదేశం అయోధ్య. That place where no soldier can అది enter. ఏ హృదయము. That is heart. దశరథుడు ఎవరు? Who is Dasharatha? దశేంద్రియములతో కూడినటువంటి రథం ఈ దేహమే, ఇదే దశరథుడు. This body itself could be described as Dasharatha because it is 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములతో కూడినటువంటిది దశేంద్రియ రథమే ఈ దేహము, ఇదే దశరథ. This physical body is associated with 5 senses of ఈ action. దశరథము అనేటువంటి ఈ దేహము 3 గుణములను ఆకర్షిస్తూ వచ్చింది. This body consisting of these 10 senses is also associated with 3 qualities. ఈ మూడింటిని తాను సతులుగా భావించింది. These 3 qualities are compared to ఈ 3 3 wives. గుణములు ఈ దశరథుని వరించినాయి. These 3 qualities loved the king Dasharatha. సాత్వికము కౌసల్య, Kausalya represented Satvika. రజోగుణము సుమిత్ర, Sumitra represented తమో Raja. గుణము కైక. Kaikeyi represented Tamo quality. కనుక సత్వ రజో తమో గుణములైనటువంటి యొక్క ఈ 3 గుణములు ఈ దశరథము అనేటువంటి దేహాన్ని వరిస్తూ వచ్చాయి. These 3 qualities, Sattva, Rajas and Tamas, have fallen in love with this body which may be compared to Dasharatha. కనుకనే మానవత్వము దశరథ సంబంధమైనటువంటి యొక్క తత్వము. That is why human nature may be compared to this principle of ఈ Dasharatha. రావణుడు ఎవరు? Who is Ravana? రావణుడు అనగా అతనికి 10 తలలు ఉంటున్నాయని చరిత్ర ప్రబోధిస్తాయి. The history tells that he had 10 heads. ఏమిటి ఈ 10 తలలు? What are these 10 heads? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవే 10 తలలు. These 10 heads are the 6 enemies: the desire, greed, anger, hatred, jealousy, and pride, and also the heart, the mind, and the ego. కనుక ఇవన్నీ కూడాను ఎవరి యందు ఉంటున్నాయి? Who is having all these 10 ప్రతి qualities? మానవుని యందు ఉంటున్నాయి. కనుక అందరూ రావణులే. Every human being is having these 10 qualities, therefore everyone may be called Ravana. ఎవరు ఈ యొక్క శిరస్సును ఖండించుకుంటూ వస్తారో వారే రాములుగా మారిపోతారు. Whoever cuts these 10 heads, he can become Rama. అయితే ఎవరి శిరస్సును వారు ఖండించుకోలేరు. Each person may not be able to cut his own head. కనుక నీ దైవాన్ని ఆశ్రయించాలి. That is why you should take ఆ shelter దైవం మాత్రమే ఈ under God. శిరస్సును ఖండించగలడు. Only this God can destroy and remove కనుకనే his head. రాములకు శరణాగతులైనప్పుడు రావణి యొక్క శిరస్సులంతా కూడాను నిర్మూలమై తాను రామతత్వములో లీనమైపోతాడు. Only that person who surrenders himself to Rama can get himself saved and merge himself into the principle of ఈ Rama. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ నలుగురు ఎవరు? Who are these Rama, Lakshmana, Bharata and Shatrughna? నలుగురు 4 వేదములుగా వచ్చి These 4 are 4 Vedas. దశరథ మహారాజు ఇంటి లోపల పిల్లలుగా ఆడుకుంటూ ఉన్నాయి ఈ 4 వేదములు. These 4 people representing 4 Vedas came to the kingdom of Dasharatha. They were playing as his own sons. ఋగ్వేదము రాములు Rama represented Rig Veda. నిరంతరము ఋగ్వేదాన్ని అనుసరించి
ఆశ్రయించి పోషిస్తూ వచ్చేటువంటి యజుర్వేదము లక్షణం. Yajurveda, which always accompanied this Rigveda, this is Lakshmana. నిరంతరము కూడాను రామనామమును వల్లి వేస్తూ, రామనామమును చింతిస్తూ, రామనామమును గానం చేస్తూ అన్ని విధాల రామచింతనలోనే లీనమై ఉండినటువంటి యొక్క భరతుడు సామవేదము. Bharata, who immersed himself in the name of Rama, sang the name of Rama continuously, is Samaveda. ముగ్గురు సోదరులు కూడాను రక్షిస్తూ వారి ఆజ్ఞను శిరసావహించి తన యొక్క జీవితమును వారికి అంకితం చేసి సర్వ విధములైనటువంటి రక్షకుడిగా రూపొందినటువంటి వాడు శత్రుఘ్నుడు. Shatrugna was the one who took care of all the three brothers. అధర్వణ వేదము, And he is Adharvana Veda. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు అనేటువంటివి నాలుగు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వరూపాలు. Rigveda, Yajurveda, Samaveda and Adharvana Veda represent Rama, Lakshmana, Bharata and Shatrugna. నాలుగు కాదు వేదములు. ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ అన్నది మరొక తోరి. ఏకాక్షర స్వరూపుడే భగవంతుడు. And it is also said, Lord represents only one letter, that is Om. ఈ ఓం అనేటువంటి ఒక లెటర్ లోపల మూడు అక్షరములు ఉంటున్నాయి. In this one single letter Om, there are three sounds. అకార, ఉకార, మకారములతో చేరినటువంటిదే ఓంకారం. These three sounds are A, U and Ma. కనుక అకారమే లక్షణుడు, Akara is Lakshmana. ఉకారమే భరతుడు, Ukara is Bharata. మకారమే శత్రుఘ్నుడు, Makara is Shatrugna. మూడు చేరినటువంటి ఓంకారమే శ్రీరామచంద్రుడు. A combination of all these three A, U, Ma represent Rama, which is Omkara. కనుకనే ఏకాక్షర పరబ్రహ్మ అనేటువంటి తత్వానికి రామచంద్రుడు చక్కని ఆదర్శము. Rama is an ideal example for the one-lettered Omkara. కేవలం బాహ్యమైన చరిత్రను మాత్రమే మనం ఆధారం తీసుకొనక అంతరార్థాన్ని కూడా గుర్తించినప్పుడే రామాయణం యొక్క చరిత్ర పవిత్రంగా మనము అనుభవించగలము. We would be able to enjoy Ramayana as a sacred text only when we understand the inner meaning and significance of this great sacred text. కనుక రామాయణం యొక్క తత్వము ఎన్ని విధములుగా కూడా మనం విభజించి విమర్శించి మనము చెప్పుకున్నను ఇంకనూ మధురంగానే ఉంటుంటాది. However much you go on describing this Ramayana, it will always remain inexhaustible, full of sweetness, full of కానీ nectar. ఈనాడు రామాయణాన్ని గానం చేసేటువంటి వ్యక్తులు But those people who sing the story of రాగ Rama, తాళములను పాడే పాట యొక్క తత్వమును మూడింటినే లక్ష్యం ఉంచుంటున్నారు కానీ they are only keeping in view the letter of Ramayana, కానీ భగవంతుని లక్ష్యం ఉంచుకోవటం లేదు. but they are forgetting the very basis, that is the Lord Himself. ఈ గాయకులందరూ కూడాను రాగతాళములపైనే పోతున్నారు. All the singers lay their emphasis only on the tone, tune and the timing. భావం పైన కానీ భక్తి పైన కానీ ఏమాత్రం కూడాను దృష్టి నుంచటం లేదు. They are not paying any attention to either the feeling or the devotion. భగవంతుడు గానప్రియుడు. God is the lover of the feeling. గానం చేత భగవంతుని లీనము గావించుకోవచ్చును. Through music, you will be able to win over the Lord. కనుకనే ఈ గానం అనేటువంటిది హృదయ భావముతో కూర్చి దివ్యమైనటువంటి యొక్క చిత్రమును హృదయంలో చిత్రించుకొని గానము చేసినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క గానంగా రూపొందుతుంది. When you sing, you should sing depicting the glory of the song in your heart. Then only the song becomes glorious and it will be meaningful. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప జాన బినా యోగ నహీ, జప జాన బినా యోగ నహీ, ప్రభు దర్శ బినా
प्रज्ञान नहीं, कय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं। चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, Gopa, Gopa, Gopa,